హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనము హరిహర వీరమల్లుకి సంబంధించి నార్త్ అమెరికాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ ఓపెనింగ్ అవడం జరిగింది. సో దానికి సంబంధించి అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన 4 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా మనం లేట్ చేయకుండా సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ఒకసారి ఇండియాకి సంబంధించిన కలెక్షన్ అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్ సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8,40,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,38,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే నిన్న ఆదివారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,76,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మండే వర్కింగ్ డే స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే టికెట్ల రేటు తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రేట్ ప్రకారం దాదాపుగా 5,50,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో మన ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 37,04,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇండియాకి సంబంధించి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ ను మన వాళ్ళు వచ్చేసి దాదాపు 50 కోట్లకు తీసుకోవడం జరిగింది. సో ఈ సినిమా ఇంకొక 2-3 రోజుల్లో 50 కోట్ల అయితే అందుకోవడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్ లో ఇండియాలో ఈ సినిమా 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా చూడాలి. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,050 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి మనం 2,000 కోట్లు అనుకోవడం జరిగింది. సో ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే దాదాపు 2,050 కోట్లను వసూలు చేయడం జరిగింది. కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తున్నది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా తీయడం జరుగుతుందో అదైతే జూలై 22వ తారీఖున రిలీజ్ కు సిద్ధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా, మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించిన బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మన ఇండియాలో కాదు, నార్త్ అమెరికాలో అయితే స్టార్ట్ కావడం జరిగింది. బేసిక్ గా మన దగ్గర కంటే ఓవర్సీస్ లో ఎప్పటికీ కొద్దిగా ముందుగానే స్టార్ట్ కావడం జరుగుతుంది బుకింగ్స్. సో నార్త్ అమెరికాకి సంబంధించి ఒకసారి బుకింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 24th రోజు అంటే మొదటి రోజు ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు $142,000 అయితే వసూలు చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో వచ్చేసి దాదాపు 1,20,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే నార్త్ అమెరికా సంబంధించి ఏదైతే వీకెండ్ బుకింగ్స్ ఉన్నాయో డాలర్స్ రూపంలో వచ్చేసి దాదాపు $272,000 వసూలు చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపు $2,34,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా రిలీజ్ కావడానికి ఇంకా టైం ఉంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రావడం జరిగింది. ట్రైలర్ కూడా మంచి హైప్ అయితే రావడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్ లో అలాగే మిగతా లాంగ్వేజ్ లో కూడా ట్రైలర్ కి అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా నార్త్ అమెరికాకి సంబంధించి వీకెండ్ అంటే మొదటి 3 రోజులకు సంబంధించిన బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు $3,50,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. తెలుగులోనే ఈసారి ఈ సినిమాకున్న హైప్ ప్రకారం అలాగే సినిమాకు వచ్చిన ట్రైలర్ కు రెస్పాన్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులోనే ఈజీగా 100 కోట్లను అయితే అందుకునే అవకాశం ఉంది మొదటి రోజు. అలాగే మిగతా అన్ని లాంగ్వేజ్ లో కలిపి పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 150 కోట్ల వరకే అందుకునే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్ గా చూడాలి సినిమా రిలీజ్ అయితే ఎంతవరకు వెళ్తుందో. అలాగే ఈ సినిమాకి సంబంధించి డైలీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇకపై నుంచి మన ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా మన వాల్ పోస్టర్ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.